హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశిష్టా ఫుడ్. ఇవాళటి రెసిపీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్. నేను సకినాలు చేస్తున్నానండి. సంక్రాంతి స్పెషల్ అంటే సకినాలకు మనకు మెయిన్ అండి. మన తెలుగింటి వంటలకు మెయిన్ సకినాలుగా యూజ్ చేసుకుంటాము ఎప్పుడైనా కూడాను. సంక్రాంతి పండగకి తప్పనిసరిగా సకినాలు చేసుకుంటాం కాబట్టి నేను సకినాలు చేస్తున్నానండి. ఈ సకినాలు కూడా మన కలర్స్తో కానీ నేమ్స్తో కానీ రకరకాలుగా చేసుకోవచ్చండి. ఇలా మన పిల్లలకు మనకు ఇలా నేమ్స్ రాసి ఇలా వేసుకున్నామని అనుకోండి, పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారు. అందుకోసం అని చెప్పేసి నేను నేమ్స్తో రాశాను ఇవాళ. ఇదిగోండి ఇలా మనం ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను ఒక 1/2 kg బియ్యం తీసుకున్నానండి. లావు బియ్యం తీసుకున్నాను ఇక్కడ. ఈ లావు బియ్యం అయితేనే చాలా బాగుంటాయండి సకినాలకు. పిండి వంటలకు ఏవైనా కూడా లావు బియ్యమే తీసుకోవాలండి. ఇదిగోండి నేను రాత్రి ఇది ఫ్రెష్గా 2-3 సార్లు బాగా కడుక్కొని పెట్టుకున్నాను. ఇది ఉదయాన్నే మనము ఇవి నానిపోయినాయి చూడండి. ఉదయాన్నే వడగట్టుకుంటున్నాను. ఈ చిల్లుల గిన్నెలో ఇలా మనం వడియబోసుకోవాలి. నీళ్ళన్నీ పోయేంత వరకు ఇలా వడియబోసుకోవాలి. లేదా గుడ్డలో వేసుకున్నా పర్వాలేదండి. నీళ్ళన్నీ పోయే మట్టుకు ఇలా మనం వడియబోసుకున్నామని అనుకోండి, నీళ్ళన్నీ పోయే వరకు ఇలా చూసుకోవాలి. ఇక ఇవన్నీ నీళ్ళన్నీ ఇక మనకు పోయినాయి చూడండి. ఇప్పుడు ఒక గుడ్డలో ఆరవేసుకోవాలి. నీళ్లు పక్కన పెట్టేసుకొని ఈ గుడ్డలో ఆరవేసుకుంటున్నాను. పల్చగా ఆరవేసుకుంటే తొందరగా ఒక 10 minutes వరకు మనకు ఆరిపోతాయండి ఈ రైస్ అన్నీను. ఈ పదనం పోయేంత వరకు మనకు చేతికి పదన అంటొద్దండి, అంతవరకు వేసుకుంటే సరిపోతుంది. మర పట్టిస్తే కనుక మనకు ఈ మోతాదులో ఉండి మర కూడా అలా కూడా పడతారండి, నీళ్ళతో కూడా సహా పడతారు. అంటే నీళ్ళలో తీసుకుంటూ కూడా పడతారు కొన్ని మిల్లులలో. ఇక ఇవి 10 minutes అయిపోయింది, ఆరిపోయినాయి చూడండి. తడి లేకుండా ఆరిపోయినాయి. ఇదిగో చూడండి, పొడి పొడిలాడుతూ వచ్చేసాయి. ఈ కొద్ది బియ్యం కాబట్టి నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. ఇది ఎందుకంటే 1/2 kg కాబట్టి మర పట్టిస్తే మనకు అందులోనే పోతున్నాయని నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మనకు పిండంతా ఇలా ఉంటుంది కదా, ఈ పిండంతా జల్లించుకోవాలండి. ఎందుకంటే మనకు మిక్సీ జార్లో వేసుకుంటే ఇది పిండి కాస్త మనకు బరగ్గా వస్తుంది. అందుకోసం అని చెప్పేసి మనం జల్లించుకోవాలి ఇలా. ఇక పిండి అంతా ప్రిపేర్ అయిపోయింది చూడండి. ఇందులో 2 స్పూన్ల వాము వేసుకుంటున్నాను. 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. దీనికి మెయిన్ మనకు నువ్వులు కావాలండి. కేజీ పిండికి 1/4 kg నువ్వులు తీసుకోవాలండి. అప్పుడే మనకు టేస్టీగా వస్తాయి సకినాలు. ఇక స్పూన్ అంతా మనం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ అవసరం అనుకుంటే కనుక మనకి పిండి తడిపినాక టేస్ట్ చూసుకొని అవసరం అనుకుంటే సాల్ట్ వేసుకోవచ్చు. ముందే ఎక్కువ వేసుకున్నామని అనుకోండి, అప్పుడు ఎక్కువైతే మనం ఏం చేయలేం కదా. అందుకోసం తక్కువనే వేసుకోవాలి. తక్కువ వేసుకొని అప్పుడు టేస్ట్ చూసుకొని సరిపడా మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి. ఈ నువ్వులు అనేది మనకు టేస్టీకి సరిపోతుందండి. ఎందుకంటే నువ్వులతోనే సకినాలు టేస్టీగా వస్తాయి. కాబట్టి కేజీ పిండికి నువ్వులు 1/4 kg నువ్వులు తప్పనిసరిగా తీసుకోవాలి. అప్పుడే మనకు సకినాలు అనేది టేస్టీగా వస్తాయి. ఇక నీళ్లు పోసుకొని మనం సరిపడా నీళ్లు పోసుకొని ఇలా తడుపుకోవాలి. పిండి అంతా ఇలా వచ్చేటట్టు చూసుకోవాలి. నీళ్ళు ఎక్కువ పోయేదాన్ని మనం చూసుకుంటూ వేసుకోవాలి నీళ్ళంతాను. ఈ మోతాదు ఉంటే సరిపోతుంది పిండి అంతాను. ఇదిగోండి ఇలా. ఇంకాస్త నీళ్ళు కూడా పడితే కొద్దిగా పడతాయి, నీళ్ళు ఎక్కువ పట్టవు. ఇది ఒక 10 minutes వరకు మూత పెట్టి ఇలా ఉంచేసుకోవాలి. పిండి అంతా బాగా నానిపోతుంది. అప్పుడే మనకు సకినాలు చుట్టుకోవడానికి బాగా వస్తుంది పిండి. ఇదిగోండి ఇలా మన సకినాలన్నీ ఇలా చుట్టుకోవాలి. ఇలా మన వేళ్ళతో నొక్కి పడుతూ ఇలా అనుకోవాలి. ఇది పెద్దది వేస్తున్నానండి, నేమ్స్ రాయడానికి అని చెప్పేసి పెద్దది వేస్తున్నాను ఇక్కడ సకినము. ఇలా సకినం అంతా మనం ఇలా చుట్టుకుంటూ రావాలండి. ఇలా వేళ్ళతో నొక్కి పడుతూ ఇలా వేసుకుంటుంటే చక్కగా వస్తాయి. ఇక ఆ తర్వాత నేమ్స్ రాయడానికని కొద్దిగా నేను పిండి తీసుకొని ఇందులో ఫుడ్ కలర్ కలిపానండి, గ్రీన్ కలర్ కలిపాను. ఇదిగోండి. ఆ తర్వాత ఇలా నేమ్స్ ఇలా రాసుకోవచ్చు. ఈ గ్రీన్ కలర్ కాకుండా ఇంకా వేరే కలర్ కూడా కలుపుకోవచ్చు. ఏ కలర్ అంటే ఆ కలర్, కాకపోతే ఇప్పుడు నేను ఇక్కడ గ్రీన్ కలర్ కలిపాను. మా బాబు పేరు విశాల్ అండి, టీ విశాల్ మా బాబు పేరు. ఇలా నేమ్స్ ఇలా చక్కగా రాసుకుంటే పిల్లలు ఏం చక్కగా ఎంజాయ్ చేస్తారు కదా, అందుకోసం అని చెప్పేసి నేమ్స్ రాస్తున్నాను. మా పాప పేరు టీ శ్రేయ అండి. ఇది రెడ్ కలర్తో కలిపాను. ఇక ఆ తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కినాకనే ఇది మనకు సకినం అనేది వేసుకోవాలండి.
ఇది పెద్ద సకినం కాబట్టి ఒకటే వేసుకోవాలి. ఇదిగో చూడండి, ఆయిల్ బాగా వేడెక్కిపోయింది. ఇది పెద్దది కాబట్టి ఒకటే సకినం వేసుకోవాలండి. ఇలా ఆయిల్లో మనం చక్క వేయించుకోవాలి. ఇటువైపు అటువైపు తిప్పుతూ వేయించుకోవాలి. కలర్ఫుల్గా ఎంత చక్కగా వస్తున్నది చూడండి ఆయిల్లో. ఇక రెండో వైపు కూడా ఇలాగే తిప్పుకుంటూ వేయించుకోవాలి కాసేపు. రెండు వైపులా ఇలా తిప్పుతూ కాల్చుకోవాలండి. ఈ సకినాలు అనేది ఇప్పుడు మనకి ఎలా వేగిపోయిందంటే, ఇప్పుడు సౌండ్ తగ్గింది చూడండి. ఇప్పుడు మనకు వేగినట్టు, ఇది సౌండ్ తగ్గిందంటే వేగినట్టు. మరీ ఎక్కువగా ఉంచినా కూడా నల్లగా వచ్చేస్తాయండి, బాగుండదు. అందుకోసం అని చెప్పేసి ఈ మోతాదులో ఉండాలి. ఇక మనకు ఆయిల్ అంతా పోయేంత మట్టుకు ఇలా పక్కన ఇలా ఇలా అనుకొని ఇక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే ఆలస్యం. ఇదిగోండి, సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇక రెండవది కూడా సేమ్ దీని మాదిరిగానే వేసుకోవాలి. ఈ పెద్ద సకినాలు వేసుకున్నప్పుడు కనుక మనకు ఆయిల్ ఎక్కువ ఉన్నప్పుడే ఈ సకినాలు ఇందులో వేసేసుకోవాలి. ఇది కూడా సేమ్ దీని మాదిరిగానే రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలండి. కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. పిల్లల నేమ్స్ ఇలా రాసామని అనుకోండి, పిల్లలు ఏం చక్క వాళ్ళు హ్యాపీగా చాలా ఇదిగోండి ఎంత బాగున్నాయి మన నేమ్స్ రాశారని చెప్పేసి అని అనుకుంటారు. అందుకోసం అని చెప్పేసి నేను ఇలా రాస్తున్నాను. ఇది కలర్స్తో కూడా వేసుకోవచ్చు అండి, రకరకాలుగా కూడా వేసుకోవచ్చు. ఇది అంతా కూడా మనకి ఇలా వచ్చేసినాయి చూడండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.